నేడు ఆదిలాబాద్కు మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. జైల్లో బాల్కసుమన్ను పరామర్శించనున్నారు. క్యాతన్పల్లి అల్లర్ల కేసులో అరెస్టైన బాల్కసుమన్ ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో ఉన్నారు. బాల్కసుమన్ను ఇవాళ కేటీఆర్ పరామర్శించనున్నారు. మరోవైపు బాల్కసుమన్ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. బాల్కసుమన్ కస్టడీ బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, దీపిక, ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంత్రి ప్రమాణ స్వీకారం సందర్భం కేతనపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం సందర్భం కూడా జరిగినటువంటి అల్లర్లలో కూడా ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి బాల్కా సుమన్ పై కూడా పలు కేసులు నమోదైనాయి. ఇక ఈ నేపథ్యంలోనే జైల్లో ఉన్నటువంటి బాల్కా సుమన్ ను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇలా పరామర్శించున్నాడు. హైదరాబాద్ నుంచి నేరుగా కూడా ఆయన ఆదిలాబాద్ చేరుకుని కూడా అక్కడ పరామర్శించి అనంతరం కూడా మీడియా సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఏదైతే సుమన్ కు సంబంధించినటువంటి ఏదైతే పోలీసులు కూడా ఈ కస్టడీని కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్లపై కూడా వాదన జరిగింది. నిన్న పూర్తి స్థాయిలో వాదన జరిగినప్పటికీ కూడా ఈ రోజు కూడా అది వాదనలు వాయిదా పడ్డాయి. ఈ రోజు కూడా మధ్యాహ్నం కూడా ఏదైతే బాల్కా సుమన్ సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ పై కూడా విచారణ కొనసాగే అవకాశం, అంటే వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇటు వాదనలు జరిగిన నేపథ్యంలో కూడా బెయిల్ పిటిషన్ గత గురువారం కూడా బెయిల్ పిటిషన్ కూడా బాలకృష్ణ పై కూడా బెయిల్ కావాలంటూ కూడా పిటిషన్ వేయించినటువంటి లాయర్లు కూడా అది కూడా ఇవాళ విచారణ కొనసాగే అవకాశం ఉంది. మొత్తం కూడా ఈ రోజు అయితే బాలకృష్ణకు సంబంధించినటువంటి ఏదైతే బెయిల్ విషయం కావచ్చు, కస్టడీకి సంబంధించినటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఇదే కేసుకు సంబంధించి కూడా మాజీ ఏదైతే అస్పాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పై కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసులు కూడా రామకృష్ణ పోలీసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ గొడవల కారణంగా కూడా అక్కడ ఏదైతే లేడీ కానిస్టేబుల్ కూడా నెట్టివేయడంతో కూడా కింద పడిందంటూ కూడా ఈ పోలీసులు అయితే పలు సెక్షన్ల కింద కూడా ఎమ్మెల్యే కోవలక్ష్మిపై కూడా కేసులు నమోదు చేసి మొత్తం కూడా ఇప్పటికే జైలు ఉన్నటువంటి బాలకృష్ణ కావచ్చు మరొక 13 మంది కూడా ఆయనతో పాటు కూడా జైల్లో ఉన్నారు. ఇక మరొకసారి కూడా ఏదైతే ఎమ్మెల్యే కోవలక్ష్మిపై కూడా కేసు నమోదు కావడం అయితే కొంత కలకలం అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ అదే జైల్లో ఉన్నటువంటి బాలకృష్ణ కేటీఆర్ పరామర్శించడం కావచ్చు, ఇక్కడ మంచిర్యాలలో కూడా ఇక్కడ కోర్టులో కూడా వాదనలు ఉన్న నేపథ్యం, అంటే బెయిల్ పిటిషన్ కావచ్చు, అదేవిధంగా కూడా కస్టడీ కోర్టు పోలీసు చేసినటువంటి పిటిషన్ పై కూడా ఇవాళ వాదనల నేపథ్యంలో కూడా ఈ ఎపిసోడ్ అంతా కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.